హలో అండి. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డలు అధికారం కోసం ఊసరవెల్లిలాగా ఎన్ని రంగులు మారుస్తారు అనే దాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందామండి. ఈరోజు వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాట్లాడిన మాటలు కనుక ఒకసారి మనం గమనిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు లేవు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రాలేదు. పోలవరం పూర్తి కాలేదు. అసలు రాజధానే లేదు. ఇంత అగమ్య గోచరంగా తయారైపోయింది ఈ రాష్ట్రం. దీన్ని ఉద్ధరించడానికి నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ రోజు రాజన్న రాజ్యం తీసుకురావడానికి నేను వచ్చాను అని చూడడం జరిగింది. అయితే ఈవిడ మాటలను మనం విశ్వసించాలి అని అంటే గనక గతం ఏంటి అనేది ఒకసారి మనం మెమరైజ్ చేసుకోవాలండి. అదేంటంటే గతంలో ఇదే షర్మిల గారు ఊరూరు తిరిగి బైబిల్ పట్టుకుని ప్రతి ఊరికి వెళ్లి బస్ యాత్రలు చేసి, పాదయాత్రలు చేసి జగన్మోహన్ రెడ్డి మా అన్నకి మీరు ఓట్లేయండి. మా అన్నకు గనక ఓట్లేస్తే, మా అన్నను గనక ముఖ్యమంత్రి చేసుకుంటే రాజన్న రాజ్యం తెస్తాడు. మా అన్న చాలా నిజాయితీతో పరిపాలిస్తాడు. మా అన్న గనక ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక హోదా సాధించేస్తాడు. పోలవరాన్ని మా నాన్నే ప్రారంభించాడు కాబట్టి మా అన్నే కంప్లీట్ చేసేస్తాడు. అమరావతిని దేదీప్యమానంగా వెలిగేటట్టుగా నిర్మిస్తాడు అని కల్లబొల్లి మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి ప్రధాన భూమిక పోషించిందే షర్మిల గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈవిడికి రాజకీయంగా పదవి ఇవ్వకపోవటము, లేదు డబ్బుల విషయంలో వీళ్ళిద్దరు గొడవ రావటము, ఇక్కడ రాజ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తెలంగాణలో గనక నేను వెళ్ళి పార్టీ పెట్టి అక్కడ కూడా ముఖ్యమంత్రి అయితే రాజశేఖర రెడ్డి బిడ్డలం ఇద్దరం రెండు రాష్ట్రాలని పంచుకోవచ్చు అనే విధంగా తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ ప్రభుత్వాన్ని అప్పటి కాంగ్రెస్ పార్టీని విపరీతంగా తిడుతూ బండబూతులు తిడుతూ వాళ్లే దోషులుగా దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ సోనియా గాంధీ దేవత కాదు దెయ్యము అని చెప్పి రాహుల్ గాంధీకి ఏమీ తెలియదు అసలు రాజకీయాలకే పనికిరాడు మోసపూరితమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రకరకాలుగా నానాయాగి చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే విఘ్నులైన తెలంగాణ ప్రజలు ఈవిడిని నమ్మకపోవటం వలన గత్యంతరం లేక తిరిగి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. అయితే ఈవిడ పార్టీ పెట్టినటువంటి సందర్భంలో ఆ పాదయాత్రలు చేసేటప్పుడు మాట్లాడిన విషయాలు కనుక మనం గమనిస్తే విలేకరులు మీరు తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలనుకుంటున్నారు కదా గతంలో ఇలాగే మీరు ఆంధ్రప్రదేశ్లో రాజన్న రాజ్యం తెస్తాము మా అన్నకు ఓటేయండి అని చెప్పారు ప్రజలందరూ మీ అన్నకు మీ మాటగా ఓటేస్తే ఈ రోజున ప్రజలు విపరీతంగా బాధలు పడుతున్నారు అభివృద్ధి లేదు అక్కడ శాంతి భద్రతలు లేవు అసలు భయంతో బతుకుతున్నారు అని విలేకరు అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి నన్ను అడగొద్దు ఆ రాష్ట్రం గురించి నన్ను అడగనేవద్దు నాకు సంబంధమే లేదు అని చెప్పిన షర్మిల గారు మరి ఇవాళ ఏ మొహం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో నేనున్నాను అని చెప్పి వస్తున్నారు అనేది మనం గమనించుకోవాలండి అదేవిధంగా అంతర్రాష్ట్ర నీటి సమస్యలు వచ్చినప్పుడు నేను తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోను మా హక్కులు పూర్తిగా సాధిస్తాం అక్కడ ప్రభుత్వం గనక ఏమాత్రం కాంప్రమైజ్ అయినా కానీ నేను ఒప్పుకోను అని చెప్పి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన షర్మిల గారు మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే ఉన్నాను అంటే మరి నీటి సమస్య వచ్చినప్పుడు మీరు తెలంగాణ ప్రజల వైపు ఉంటారా ఆంధ్రప్రదేశ్ ప్రజల వైపు ఉంటారా అనే దాన్ని కూడా సమాధానం చెప్తే బాగుంటుందండి మరీ ముఖ్యంగా గత 12 ఏళ్లుగా మీరు కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని విపరీతంగా తిట్టి ఈ పార్టీ దుర్మార్గమైన పార్టీ మా నాన్న ఎంతో చేసినా గానీ మా నాన్న పేరు ఎఫ్ఐఆర్ లో పెట్టారు మా అన్నను జైల్లో పెట్టారు అసలు వీళ్ళు నాశనం అయిపోవాలని చెప్పిన మీరు ఈ రోజున ఆ పార్టీయే మంచిది ఆ నాయకురాలే మంచిది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని మా నాన్న చెప్పాడు కాబట్టి నేను చేస్తాను అంటున్నారంటే మరి ఈ 12 ఏళ్లు మీరు చెప్పింది తప్పు మీరు అబద్ధాలు చెప్పారు మా అబద్ధాలు చెప్పి మా అన్నను గెలిపించుకున్నాను ఇదంతా నేను చేసిన తప్పు అని క్షమాపణ చెప్పే ఉద్దేశం షర్మిల గారికి ఉందా అని ఇక్కడ అడగాలండి ఎందుకనంటే ఈవిడ చెప్పటం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కాగలిగారు అయిన తర్వాతే ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఇన్ని ప్రజలు పడుతున్న ఇన్ని ఇబ్బందులకు కారణం షర్మిల గారు ఊరూరు తిరిగి ప్రచారం చేయడం అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే గనక ఈ రోజు ఖచ్చితంగా షర్మిల గారు క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెడితే బాగుంటుంది కానీ అలా కాకుండా నా అన్న నేను రెండు రాష్ట్రాలు పంచుకుంటాం అనే ఉద్దేశంతో పార్టీలు పెట్టి గత్యంతరం లేక పార్టీ కలిపి అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెంటేసింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో కనుక పోరాడితే నా అన్న మీద పగా తీర్చుకోవచ్చు ప్రజలను మోసం చేస్తే ఏదో విధంగా ఈ ఎలక్షన్ కాకపోయి నెక్స్ట్ ఎలక్షన్ కైనా 2029లో అయినా కానీ మనం అధికారాన్ని పొందొచ్చేమో కదా ఆ విధంగా నాకు అధికారం వస్తుందనేటువంటి ఆశతో ప్రజలను వంచిద్దాం మరొక్కసారి మోసం చేద్దాం అని ఉంటే గనక మీ ఓసర వెళ్లి రంగులు ప్రజలు ఆల్రెడీ గమనించారు కాబట్టి ప్రజలు ఈసారి మీ బుట్టలో పడరు అయితే గీతే మీరు మీ అన్న దగ్గర నుంచి ఎవరినైతే క్రిస్టియన్ ముసుగులో ఓట్లు వేయించారో వాళ్ళు తిరిగి మీకు రావచ్చేమో గాని
మీకు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో స్థానం లేదు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.